కష్టకాలంలో నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఇక్కడ ఎవరు కష్టకాలంలో, ఎవరు ఆ భయంకరమైన హార్డ్ సీజన్, మీకు తెలుసా ఋతువులు ఎలా ఉంటాయో, వర్షాకాలం ఎలా ఉంటుందో, తర్వాత ఎండాకాలం ఎలా ఉంటుందో, చలికాలం ఎలా ఉంటుందో, మన జీవితంలో కష్టకాలం కూడా ఉంటుంది. అది అందరి జీవితంలో వస్తుంది. అది కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, అది కొంత సమయం నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. ప్రభు నిన్ను అడుగుతున్న ప్రశ్న, నీ కష్టకాలంలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలవా? వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటో తెలుసా? ఆకాశ పక్షులను పోషిస్తానన్న దేవుడు సజీవుడైనప్పుడు ఆయన నన్ను ఎందుకు పోషించడు? అది నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే. భూమి ఆకాశాలను సృజించిన దేవుడు నన్ను అనాదిగా ఎలా వదిలేస్తాడో అది నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే. ఈరోజు కష్టకాలాల్లో విశ్వాసాన్ని చాలా మంది వదిలేస్తున్నారు. మనుషులన్నా వదిలే, ఎంత పెద్ద మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. అవసరమైతే నీ జీవితంలో మనుషుల విషయంలోనైనా నువ్వు రాజీ పడిపోగాని నీ విశ్వాస విషయంలో నువ్వేమవద్దంటే రాజీ పడద్దు. నీ కష్టకాలంలో నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలంటే కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ విశ్వాసమే నీ జీవితంలో బలమైన కార్యమును జరిగిస్తుంది. ఆ కష్టకాలం నుండి, ఆ హాట్ సీజన్, ఆ కఠిన సమయాల్లో నుండి ఆ విశ్వాసం నిన్ను బయటకు తీసుకొస్తుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి.